హాయ్ ఫ్రెండ్స్, అదిగో మనకు కనిపిస్తుంది దాని పేరే పిఆర్జీసీ పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజ్. మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ కాలేజ్ నుంచి లోనకు వెళ్ళి ఆ కాలేజీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మనము ప్రజెంట్ కాలేజీకి ఎంట్రన్స్ గేట్లో మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్. ఈ కాలేజీలో బిఏలో ఏమైతే గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే బీకామ్, బిఎస్సి ఏమైతే ఈ కాలేజ్ కోర్సెస్ని విద్యార్థులకు అందిస్తుందో ఆ క్లాసెస్ సంబంధించిన బోర్డు ఇక్కడ పెట్టడం జరిగింది. 1884లో ప్రారంభించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యను అందిస్తున్నటువంటి గొప్ప కళాశాల ఏ విధంగా ఉంది, అందులో ఎవరు చదువుకున్నారు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇప్పుడు మెయిన్ గేట్ దాటుకుని లోనికి రావడం జరిగింది. లోనికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి 2 వేస్ ఉంటాయి, రైట్ సైడ్కి స్ట్రైట్గా వే ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్కి సెకండ్ వేలోకి మనం వెళ్ళబోతున్నాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనము అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళొచ్చు. అలాగే సెకండ్ లెఫ్ట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళొచ్చు. సెకండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనము కాలేజ్ లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా విద్యను అందిస్తున్నటువంటి గొప్ప కళాశాల, ఎంతోమంది మేధావులను తయారు చేసినటువంటి కళాశాల. ఈ కళాశాల ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, రావు గోపాలరావు గారు, ఎస్వి రంగారావు గారు, అచ్చెన్నాయుడు గారు, జిఎంసి బాలయ్య గారు, డివి పట్టాభి గారు, విజయ్ చంద్ర గారు, సిరివెన్నెల సీతారామల శాస్త్రి గారు, గౌతమ్ రాజు గారు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఇదే కళాశాలలో చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడి ఈ కళాశాలకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి గొప్ప సమున్నత వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. ఇదే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇది న్యూ కాలేజ్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కూడా ఈ న్యూ బిల్డింగ్లోనే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్లో చూసినట్లయితే ఓల్డ్ బ్లాక్ అనేది కనిపిస్తుంది. ఆనాటి కాలంలో కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరగా ఉన్నదని మనం చెప్పొచ్చు. మనము దానికి ఆపోజిట్ స్ట్రైట్లో చూసినట్లయితే సిమెంట్ రోడ్ కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఫస్ట్ రైట్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ సంబంధించినటువంటి బ్లాక్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ అంతా కూడా ఇది మీకు ఇందాక చెప్పలేను కదా, ఆ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళే ఇంకొక వేగా మనం చెప్పొచ్చు. ఇది సైకిల్ స్టాండ్. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇక్కడంతా ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్లాసెస్ జరుగుతాయి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించిన కళాశాల చరిత్రలో ఈ కాలేజీకి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విషయాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనము ఏ బ్లాక్ నుంచి అయితే వెళ్ళామో అదే బ్లాక్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్ స్ట్రైట్ చూసినట్లయితే తెలుగు, సంస్కృత్, అలాగే హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ సంబంధించినటువంటి రూమ్స్ కనపడతాయి మనకి దీనికి ఆపోజిట్. దీనికి లెఫ్ట్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, న్యూ బ్లాక్ అదంతా. దీనికి రైట్ చూసుకుంటే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్ సంబంధించిన క్లాసెస్ రూమ్స్ కనిపిస్తాయి మనకి. కానీ మనం ఈ స్ట్రైట్ చూసినట్లయితే మాత్రం లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ మనకి కనిపిస్తుంది. అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి అందించడం జరుగుతుంది.
మనము దాని పిఆర్జీసీ కాలేజీలో ఇంగ్లీష్కి ల్యాబ్కి ఆపోజిట్లో మనకి తెలుగు, సంస్కృత్, హిందీకి సంబంధించిన క్లాస్ రూమ్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న మిడిల్ స్కూల్గా ప్రారంభించబడి తర్వాత హై స్కూల్గా, తర్వాత జూనియర్ కాలేజీగా, తర్వాత అటానమస్ డిగ్రీ కాలేజ్గా, ఆర్ట్స్ గ్రూప్లోకి అలాగే సైన్స్ గ్రూప్లోకి విద్యను అందిస్తూ అన్ని రంగాలలో కూడా విద్యార్థుల ముందుకు తీసుకెళ్తుంది. హిందీ, తెలుగు, సంస్కృత్, ఇంగ్లీష్కి ఆపోజిట్ బ్లాక్కే ఇదంతా కూడా చెప్పచ్చు. ఆ సంస్కృత్ పక్కన నుంచి మనం చూసినట్లయితే ఇదంతా హిందీకి సంబంధించిన, సంస్కృత్ సంబంధించిన, తెలుగు సంబంధించిన క్లాస్ రూమ్గా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఓల్డ్ బ్లాక్, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్గా మనం చెప్పచ్చు. కనిపిస్తుంది మనకి, ఆ బిల్డింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అది దాటిగా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది. ఇక్కడ చూడవచ్చు రాకెట్ స్పేస్కి వెళ్తుంటే కనిపిస్తుంది. అది దాటికి ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ చూసినట్లయితే ఎంత బయాలజీ లేకపోతే జువాలజీ ల్యాబ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సిమెంట్ రోడ్లో రైట్ సైడ్ ఇంగ్లీష్ ల్యాబ్, లెఫ్ట్ సైడ్ ఏమో తెలుగు. అది దాటికి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది. అలాగే ఇదంతా మనం చెప్పాం కదా, ఇక్కడ తెలుగు, సంస్కృత్, హిందీ లాంగ్వేజ్ సంబంధించి అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో చివరికి వెళ్తే ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, సో ఆనాటి కన్స్ట్రక్షనే ఇది కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికీ కూడా చెక్కు చెదరగా ఉంది. చెక్కు చెదరకుండా విద్యను అందిస్తూ ఉన్నది అనడంలో చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. ఆ ఫిజిక్స్ ల్యాబ్ దాటి ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టేడియంగా దానికి పేరు పెట్టారు. అంతా ఓపెన్ ప్లేస్, అంతా ఒక చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది. వర్షాకాలం కానీ శీతాకాలం చూసినట్లయితే పచ్చటి పొలాల మధ్య ఉన్నట్టుగా ఉంటుంది కాలేజ్ అంతా కూడా. మనం ఇప్పుడు బాటనీకి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఇంగ్లీషు, దానికి ఆపోజిట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజెస్. దాని దాటి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఫిజిక్స్ ల్యాబ్స్ ఉంటాయి, రైట్ సైడ్ బయాలజీ ల్యాబ్స్ ఉంటాయి. సో అది దాటుకు ముందుకు వస్తే మళ్ళీ మన ఫస్ట్ ఎంట్రన్స్కి వచ్చేటువంటి ప్లేస్కి వచ్చేయడం జరుగుతుంది. మనం చెప్పొచ్చు ఆ బయాలజీకి సంబంధించిన బొటానికల్కి సంబంధించిన నేమ్స్కి సంబంధించిన అలాగే మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ కాలేజీలో సీట్ రావడం అంటే చాలా కష్టమైన చెప్పొచ్చు. మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. దానికి ఆ ఫిజిక్స్ ల్యాబ్ అలాగే బయాలజీ ల్యాబ్ని దాటుకు ముందుకు వస్తే ఓపెన్ జిమ్ ఉంటుంది. రీసెంట్గా స్మార్ట్ సిటీలో భాగంగా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది దాటి ముందుకు వస్తే ఆనాటి కన్స్ట్రక్షన్గా మనం ఒక హౌస్గా చెప్పొచ్చు దీన్ని. సో దీంట్లో కూడా ఒక 2-3 క్లాసెస్ జరుగుతున్నట్టుగా అక్కడ నోటీస్ బోర్డులో చూడడం జరిగింది. ఎస్, ఇది స్టేడియంగా చెప్పచ్చు, ఓపెన్ స్టేడియం. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇదిగో ఇక్కడే జరుగుతాయి ఫ్రెండ్స్. చాలా విశాలంగా ఉంటుంది ఇది కూడా. దీనికి ప్రక్కనే స్టేడియం, షటిల్ అలాగే బాడీ బిల్డింగ్ సంబంధించిన కోర్టుగా చెప్పచ్చు ఇది. సో ఇదంతా ఇంకో చోట కూడా ఇలాగ ఓపెన్ జిమ్ ఉంటుంది. వెనకాల అంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్లేయర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇట్లా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు.
ఇది ఆనాటి కాలంలో కన్స్ట్రక్ట్ చేసిన సైకిల్ స్టాండ్గా మనకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. సో దీన్ని దాటుకొని మనకి అదొక వేగా కనిపిస్తుంది బయటికి వెళ్ళడానికి. జిల్లా పరిషత్ దగ్గరికి వెళ్ళే రోడ్డు అది. సో లోన ఒక పురాతన కాలం బిల్డింగ్లా ఉంటుంది. క్రింద అంతా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన స్టడీ సెంటర్గా ఉపయోగపడుతుంది. మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ పైన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడే పిఠాపురం రాజావారి హౌస్ ఎంత గొప్పగా కన్స్ట్రక్ట్ చేశారు ఆనాటి కాలంలో అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ని ఇప్పుడు చూడమని చాలా తక్కువ. ఇటువంటి గొప్ప కళాఖండాల్లో అయితే మాత్రమే మనం చూడగలము. ఆ బిల్డింగ్ పైన చూస్తున్నాం. ఇప్పుడు ఇది 1884లో కట్టిన బిల్డింగ్ అయితే ఇప్పటికి కూడా చెక్కి చెదరకుండా ఉంది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్గా మనం దాన్ని చూడొచ్చు నోటీస్ బోర్డులో. సో చుట్టూ చాలా నీట్గా ఉంటుంది కింద అంతా కూడా. ఆ పైన కూడా చూడొచ్చు మనకి ఆనాటి కాలంలో ఏ విధంగా ఇల్లును కట్టారనే దానికి ఉదాహరణగా నేను చెప్పొచ్చు. మీకు బయట నుంచి కూడా వ్యూ ఎలాగుంటుంది ఈ బిల్డింగ్ అనేది చూపిస్తాను. ఇది గొప్ప కట్టడం. నిజంగా చెప్పాలంటే ఇదొక ప్రతి ఒక్కరికి పిఠాపురం మహారాజు గారి కోటలు ఏ విధంగా ఉంటాయో తెలియదు, కానీ దీన్ని చూస్తే ఖచ్చితంగా ఓహో ఈ విధంగా ఉంటాయేమో అన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో ఆ కోట నుంచి బయట ఒకసారి చూసినట్లయితే ఎంత ఓపెన్, దగ్గర 35 acres ల్యాండ్ ఈ కాలేజీకి పిఠాపురం మహారాజు గారు డొనేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ బయట నుంచి మనం బయట అంతా చూడొచ్చు ఒకసారి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందా అనేది. సో మీకు మళ్ళీ లోన ఒకసారి ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. మనం ఒక పక్క నుంచి ఎంట్రన్స్ పైకి వచ్చాము. సో అలాగే బ్యాక్ నుంచి కూడా మనం కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కాస్త ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్ మళ్ళీ కిందకి స్టెప్స్ ఉంటాయి. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అలాగా అటు కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే అదిగో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా మనం కిందకి వెళ్ళిపోతాం. కాలేజీ వాళ్ళు కానీ లేకపోతే పిఠాపురం వారి వంశస్థులు కానీ చాలా జాగ్రత్తగా దీన్ని చూస్తున్నారని చెప్పొచ్చు, కాపాడుతున్నారని చెప్పొచ్చు. ఇది ఒక నిదర్శనం, ఆనాటి కట్టడాలకి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. మనం వెళ్ళిన రూట్లోనే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము. సో యాక్చువల్గా సండే అయితే ఇక్కడ చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సండే మాత్రమే మనకి కనిపిస్తుంది అక్కడ. మనం ఏదైతే రూట్లో వెళ్ళామో అదే రూట్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ కిందకి స్టెప్స్ని మనం కిందకి వచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి స్టడీ సెంటర్గా దీన్ని యూజ్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, అలాగే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు. సో మనం కిందకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఎస్, అక్కడ నుంచి మాత్రం మనం పైకి రావడం జరిగింది. ఇది క్రింద ఒక రావి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు కింద సిమెంట్ తోటి కూర్చోవడానికి వీలుగా అరేంజ్ చేశారు. నిజంగా ఈ చెట్టు కొన్ని వందల మందికి నీడతో పాటు ఒక తీపి గుర్తులను, మధుర స్మృతులను మిగిల్చిన చెట్టుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇది దగ్గర ఈ చెట్టుకి ఒక 100 సంవత్సరాల పైనే ఉంటాయి ఆ చెట్టుకి. అంటే అంత కాలం నుంచి విద్యార్థులకు విద్య అందిస్తున్న ఈ సంస్థలో ఇది కూడా వాళ్ళతో కలిసిపోయింది, వాళ్ళతో మమేకం అయిపోయింది. ఇక్కడ ఎటు చూసిన చెట్లు, అంటే విద్యార్థులు ఎంత ఎక్కువగా ఉంటారో చెట్లు కూడా ఈ ప్రాంగణంలో అంత ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి చెట్టు ఒక విద్యార్థికి సూచనగా మనం చెప్పవచ్చు ఇక్కడ. సో ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి వేర్లు నుంచి మళ్ళీ ఇంకొక చెట్టు తయారవుతుంది, అది మీకు కనిపిస్తుంది క్లియర్గా ఈ మర్రి చెట్టు. ఆ క్రింద క్యాంటీన్గా ఉపయోగిస్తున్నారు దాన్ని. ఇప్పుడు అవతల ప్రకంతా లైబ్రరీ, పిఆర్జీసీ కాలేజ్ అంటే లైబ్రరీకి చాలా పెట్టిన పేరు.
బయాలజీకి సంబంధించినటువంటి చెట్లు, మొక్కలకు సంబంధించిన మొక్కలు మనం చూడొచ్చు. అలాగే లైబ్రరీ దాటి ముందుకు రావడంతో అందాక మనం చూపించినటువంటి బిల్డింగ్ వ్యూ లాంగ్ నుంచి ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరుగుతుంది. దీన్నే సెంట్రల్ లైబ్రరీగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపైనే మనం చూసాము బహదూర్ సూర్యనారాయణమూర్తి నేముంది. ఈయనే హెరిటేజ్ బిల్డింగ్గా పిలుస్తారు. మనకి వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ చూస్తే దాన్ని లాంగ్ వ్యూ అంత చక్కగా ఉంటుందో ఆనాటి చరిత్రకు అలాగే ఆనాటి కట్టడాలకి ఇదొక నిదర్శనంగా మనం చెప్పచ్చు. నిజంగా ఆనాటి కాలంలో ఇంత చక్కటి బిల్డింగ్ నిర్మించడం జరిగిందంటే చాలా గొప్ప విషయమని చెప్పచ్చు. ఇదే మొత్తం వ్యూ అన్నమాట అండి. పిఆర్జీసీ కాలేజీకి ఇది గొప్ప అమలంగా మనం చెప్పచ్చు. ఇది కరెక్ట్ వ్యూ అనమాట. మనం మీ కింద పైన చూపించడం జరిగింది. క్రింద ఒక పక్క స్టడీ సెంటర్స్ ఉన్నాయి, ఒక పక్క లైబ్రరీ ఉంది, ఒక పక్క ఆఫీస్కి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి. దీన్ని దాటుకుని ఒక ఎర్ర మట్టి రోడ్డు ఉంటుంది. దాని నుంచి కాస్త ముందుకు వెళ్తే ఇదిగో మనకి రైట్ సైడ్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి. మళ్ళీ మన వెనక్కి రావడం జరిగింది అదే వ్యూలో. దీన్ని హెరిటేజ్ బిల్డింగ్గా కూడా మనకి పేరు కనిపిస్తుంది అక్కడ. అంటే మీకు మళ్ళీ అదే జూమ్లో దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. అది హెరిటేజ్ బిల్డింగ్ రీడింగ్ రూమ్. సో ఆ పక్కన రెడ్ రోడ్లోంచి కాస్త ముందుకు వస్తే ఇదిగో ఇది పాత బిల్డింగ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని సరిగా యూజ్ చేయట్లేదు. కానీ అప్పుడు ఆనాటి కాలంలో విద్యను అందించిన గొప్ప స్కూల్ అనేది ఏదైనా ఉందంటే ఇదైనా చెప్పొచ్చు. పిఆర్జీసీ ఒక స్కూల్లో ప్రారంభమైంది, మాధ్యమిక విద్యను అందించింది 1884లో. సో ఆ బిల్డింగ్గా వీటిని మనం చెప్పొచ్చు. ఆ చివరనే ఉండేది పీటీ రూమ్గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. చాలా విశాల ప్రాంగణం ఉంటుంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఈ పిఆర్జీసీ కాలేజీలో ఎప్పుడు అందించడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్నట్టు గొప్ప మేధావులు దేశానికి అలాగే ఆర్థిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో, విద్యారంగంలో, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మనం అదే రెడ్ రోడ్లో మనం వెనక్కి వచ్చేస్తే మనం ఎక్కడైతే ఫస్ట్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ చూసామో అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళా మనము ఆ రోడ్ నుంచి వెనక్కి వస్తున్నాము. వెనక్కి నుంచి మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే ఫస్ట్లో స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మీకు చూపించడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అక్కడికి మనం మళ్ళీ ఈ వే కనెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదో మీకు కనిపిస్తుంది. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ తార్ సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఇలా మీకు వెళ్ళాను. సో మనం మళ్ళీ ఈ రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసిపోయి మళ్ళీ మనం మెయిన్ గేట్కి వచ్చేస్తున్నాము. మనం మెయిన్ గేట్కి మళ్ళీ వచ్చేస్తున్నాము ఈ విధంగా. సో ఈ విధంగా తెలియని విషయాలు, చారిత్రాత్మక విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విజ్ఞాన వినోదం, విద్యల గొప్పతనాన్ని తెలియజేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.